ప్రైజ్ గాడ్. ఈనాటి ధ్యానాంశమునకై లూకాసు వార్త 6వ అధ్యాయం 43, 44, 45 వాక్యాల్లో నేను చదువుతున్నాను, వినండి. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా లూకాసు వార్త 6:43 వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇందులో ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు అర్థం కావలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నా వైపు చూస్తూ వాక్యం వినండి. ఇందులో మంచి చెట్టు గురించి ఒక ఉపమాన రీతిగా ప్రభు మాట్లాడుతున్నాడు. మంచి చెట్టు అని అన్నాడు. దీనికి ఆయన ఇస్తున్నటువంటి అర్థం ఏంటంటే, మంచి చెట్టు అనేది ఒక మంచి వ్యక్తికి, మంచి నడవడికకి, పరిశుద్ధమైన నడవడికకి పోల్చబడింది. చెట్టుని మనిషికి పోల్చి ఇక్కడ దేవుడు ఒక ఉపమాన రీతిగా యేసయ్య చెప్తున్నాడు. ఇందులో ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు అన్నాడు. మంచి చెట్టు ఏదైతే ఉందో దానికి పనికి మాలిన ఫలములు అంటే రాకూడని ఫలములు, పూయకూడని కాయకూడని ఫలములు ఫలించదంట ఏ మంచి చెట్టు అయినా. ఒక మంచి చెట్టు అని మనం చెప్పినప్పుడు లేఖనంలో ప్రభు అంటున్నాడు, ఆ చెట్టు మంచిదే అయితే మంచి ఫలములు వస్తాయి అంటున్నాడు. ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయితే, మంచి మనసే అయితే అతడి హృదయంలో నుంచి వచ్చేవన్నీ కూడా పరిశుద్ధమైనవే అవుతాయి అంటున్నాడు. చెట్టుని మనిషికి పోల్చి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. దుర్జనుడు అనే విషయం కూడా మాట్లాడు. అంటే మంచివాడు కానివాడు, చెడుగా బ్రతికేటువంటి వాడి గురించి మాట్లాడుతూ యేసయ్య అంటారు, ఆ చెడ్డ వ్యక్తిలో నుంచి మనం మంచి కాయలు కోరుకోవాలనుకోవటం, లేక మంచి ఫలములు, మంచి క్రియలు కోరుకోవాలనుకోవటం అది కూడా కరెక్ట్ కాదు. ఏ వ్యక్తి అయినా ఒకడు మంచి అయితే ఆ వ్యక్తి హృదయంలో నిశ్చయముగా ఆత్మ సంబంధమైన ఫలములే ఫలించుతాయి తప్ప శరీర సంబంధమైనవి ఏవి కూడా ఫలములుగా రావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెబుదాం అందరం కూడా. కాబట్టి ఇక్కడ మన వాక్యంలో వింటే ఒక మనుషులను దేవుడు చూసి పోల్చి, చెట్టుకు పోల్చి మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అసలు అది చెట్టు, అది మంచిదే, శ్రేష్టమైందే అన్నప్పుడు ఫలములు మంచిగా వస్తాయి కదా, చేదు ఎందుకు వస్తాయి? అవునంటారా కాదంటారా? ఆ చెట్టు మంచిదైతే ఫలములన్నీ మంచిగానే ఉంటాయి. ఆ వ్యక్తి కానీ, ఆ విశ్వాసి కానీ, ప్రభువుని నమ్మిన వ్యక్తి ఎవరైనా ఆ వ్యక్తి మంచితనం మంచిగా ఉంటే, క్రియలన్నీ మార్చుకుంటే క్రియలన్నీ ఏమొస్తాయి? మంచి ఫలములే వస్తాయి. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను గారు కూడా ఒక లేఖనంలో మనకి ఈ మాట తెలియజేస్తున్నారు. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయంలో 10వ వాక్యం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్తున్నాడు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఈ ప్రవచనాన్ని గురించి లేక బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడు. ఏంటంటే, మంచి చెట్టు అది ఏదైనా అంటే మంచి వ్యక్తి, హృదయంలో మారు మనసు పొందినటువంటి వ్యక్తి, క్రీస్తు యొద్దకు వచ్చిన వ్యక్తి, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వ్యక్తి, క్రీస్తులో కొనసాగుతున్న వ్యక్తిని
మనము అందరం కూడా మంచి వాళ్ళని చెప్పలేంగా. కొన్ని సందర్భాల్లో మంచి ఫలములు వస్తాయి అదే చెట్టు నుంచి, కొన్ని సందర్భాల్లో చెడ్డకాయలు వస్తాయని చెప్పగలమా? లేదు. ఒక మంచినీళ్ళ ట్యాప్ నుండి మంచినీళ్ళే వస్తాయి. హల్లెలూయా. మాట్లాడరు ఏమిటి? మంచినీళ్ళ ట్యాప్ అయితే అందులో ఉప్పు నీళ్ళు అవుతాయా నెక్స్ట్ డే? పోనీ వస్తాం కాసేపు మంచినీళ్ళు వచ్చి కాసేపు ఉప్పు నీళ్ళు అవుతాయా? పోనీ అటు ఇటుగా నీళ్ళు అవుతాయన్నా? పోనీ చప్పటి నీళ్ళు అవుతాయి? ఏదో అదే కూడా బయట పడుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాక్యం ఏంటంటే అది వాక్యం, నాది కాదు, దేవుడిది వాక్యం. నాదనుకునేరు. నా వాక్యం కాదు, నా మాటలు కాదు, దేవుని మాటలు. ఆయన ఈరోజు ఇది ఇచ్చాడు, ఇదే నేను మీకు చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మంచి చెట్టు పనికి మాలిన కాయలు కాయదు, చెడ్డ చెట్టు పనికి మాలిన కాయలు కాస్తుంది. ఈ కాయలు అనేది ఫలములు, క్రియలకు సాదృశ్యం. ఒక వ్యక్తిలో నుంచి వచ్చే క్రియలకు సాదృశ్యం. ఒక వ్యక్తిలో నుంచి సద్విషయములు, మంచి విషయములు బయటికి రావాలి అంటున్నాడు దేవుడు. చెడ్డవి కాదు, ఒక వ్యక్తిలో నుంచి రావాల్సింది బయటికి మంచి క్రియలు బయటికి రావాలి అంటున్నాడు. హల్లెలూయా. అంటే మంచి ఫలములే ఫలించాలి అంటున్నాడు. ఈ వాక్యంలో బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని అన్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నదంటే దాని అర్థం ఏంటి? గొడ్డలు అనగా ఏమిటి? సపోజ్ అనుకుందాం, దేవుని వాక్యం అనుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా నుండి ప్రాణాత్మ కీళ్లను సైతము విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలంట ఆ వాక్యము పరిశీలింపజేస్తుందంట. అందుకే వాక్యం ప్రకటించేటప్పుడు అందరు హృదయాలు ప్రకటించే నేనైనా వినే మీరైనా మన అందరినీ వాక్యం ఏం చేస్తుందంటే పరిశీలించుకోండి మీ హార్ట్ అని అంటూ ఉంటుంది. మీ హృదయాన్ని పరిశీలించుకోండి, మీ తలంపుల్ని పరిశీలించుకోండి, మీ యొక్క ఆలోచనలన్నిటినీ పరిశీలించుకోండి అన్నది. ఎందుకంటే ఈ వాక్యం రెండంచులు గల ఖడ్గము. అంచులు దీనికి రెండు ఉంటాయి. లోకంలో ఉన్న కత్తులకి ఒక సైడే అంచు ఉంటుంది, పొదులు ఒక సైడే ఉంటుంది. కానీ ఇది వాక్యము, దైవ వాక్యము రెండు అంచులు కలిగిన ఖడ్గము వంటిది ఇది. హల్లెలూయా. అందుకనే ప్రకటించేవాడు కూడా జాగ్రత్తగా ఉండాలి, వినే మీరు కూడా విని జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయుచున్నది ఏమంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండములో వేయబడును అని ప్రభు తెలియజేస్తున్నాడు. అగ్నిలో వేయబడునని తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ చెట్టుకు పోల్చబడిన ఈ మనిషి మంచి ఫలములు ఫలించకపోతే తన జీవిత కాలం అంతా దేవుడు టాలీ చేసి చూస్తాడు. తాను బ్రతికిన కాలం అంతా దేవుడు అంత్యదినమున తీర్పు సమయమున అన్నీ టాలీ చేసి చూస్తాడు. వీడు బ్రతికిన దినములన్నీ చూస్తాడు. చూసి అవి మంచివైతే దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తాడు, ఆ క్రియలే చెడ్డవైతే నిత్యాగ్నిగుండానికి వెళ్తాడని లేఖనంలో రాయబడి ఉంది. ఇప్పుడు మనిషి బ్రతికి ఉన్నంత కాలంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి రక్షణ పొంది ప్రభు బిడ్డగా మారి క్రియలన్నింటినీ మార్చుకొని ఆ చెట్టు అంటే ఆ మానవుడు, ఆ నమ్ముకున్న వ్యక్తి మారు మనసు పొంది దానికి తగినట్లుగా ఫలిస్తే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, సహనం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మఫలములు. హల్లెలూయా. ఈ ఫలములు రక్షణ పొందిన వ్యక్తులు ఫలించాలి. హల్లెలూయా. ఇవి లేకపోతే వీటిలో ఏదో ఒకటి ఉంటుంది, రెండో మూడో ఉంటాయి కాదు, అన్ని ఫలములు ఫలించాలి. మనం ఎవరిని కూడా మనము ద్వేషించకూడదు. హల్లెలూయా. డు నాట్ థింక్ ఎనిమీ. వీళ్ళు నా శత్రువులని మనం భావించకూడదు. అందరినీ మనము దేవుని బిడ్డలుగా భావించాలి. మనం అందరము దేవుని పిల్లలమై ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని అంటున్నాడు కదా. అసలు ఈ గొడ్డలి ఎవరనంటే దేవుని వాక్యము చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఆయన మనకు పునాది అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి పునాది అయి ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఒకవేళ మనము మంచి ఫలములు ఫలించకపోతే, ఆత్మ సంబంధమైన మంచి ఫలములు ఫలించకపోతే ఒకరోజు దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడని లేఖనము తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏమనగా, ఈ చెట్టు అనబడిన మానవుని గురించి మాట్లాడుతూ
ఆత్మ సంబంధమైన మంచి ఫలములు మీరు ఫలించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా చెబుదాం అందరం కూడా. గలతీయులకు రాసిన పత్రికలోకి ఒకసారి వెళదాం. అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి లేఖ రాస్తూ అందులో ఆ సంఘానికి కొన్ని శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి కొన్ని మాటలు తెలియజేశాడు. అదేమంటే, సంఘములో వస్తున్న వ్యక్తులు ఏ విధంగా ఎలా ఆత్మఫలాలు ఫలించాలంటే ఏం చేయాలి? గలతీ 5:25లో ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మనం చదువుదాం. గలతీ 5:25. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఇదే మాట చూస్తే 22 చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అంటున్నాడు. అంటే మనము శరీరేచ్ఛల్ని సిలువ వేసేయాలి, సిలువ వేసి ఉన్నారు అంటున్నాడు పౌలు. ఇప్పుడు మనం శరీరేచ్ఛలు నెరవేర్చే వారం అయితే ఆ పక్షమందు మనము సాతాను వైపు వెళ్ళినట్టే కదా. లేక ఆత్మ సంబంధమైన వారం మనము క్రీస్తుని పోలి నడుచుకుంటున్న వారము కదా. మనము ఆత్మ సంబంధమైన వారమే అయితే మనములో శరీర సంబంధమైన ఫలములు రావు కదా. మనము శరీర సంబంధులమే అయితే ఆత్మ ఫలములు రావు కదా. ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సహనము, ఆశా నిగ్రహము. ఇవన్నీ మనుషుల్లోకి నుంచి బయటికి రావాల్సినవి. హల్లెలూయా. బయటికి చూపించాల్సినవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచిస్తే మనము మంచి ఫలములు ఫలించాలి అంటే మన జీవితము క్రీస్తునందు స్థిరపడి విశ్వాసములో, ప్రార్థనలో, సంఘ సహవాసంలో, అపోస్తల బోధన, ఉపదేశములో, సంఘ క్రమములో మారు మనసుకు తగినట్లుగా మంచిగా ఫలములు రావాలంటే ఆత్మచేత నడిపించబడాలి. పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడాలి ప్రతి విశ్వాసి. ఆమేన్ చెప్పండి. 25 మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆత్మను అనుసరించి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రమంలోకి నడిపిస్తాడంట. ఏంటా క్రమం? ఆత్మ నడిపించే క్రమం. ఆత్మ నడిపించే క్రమం. ఇప్పుడు ఎవరు నడిపింపులో ఉండాలి మనం? కొంతమంది వాళ్ళ ఆలోచన సొంత నడిపింపులో ఉంటారు, కొంతమంది పరిశుద్ధాత్ముడి నడిపింపులో ఉంటారు, మరి కొంతమంది అపవాది నడిపింపులో ఉంటారు. ఈ మూడిట్లో నువ్వు దేంట్లో ఉంటున్నావు మనం? నేనంటాను, వాక్యం తెలియజేస్తూ ఉంది మనం అందరము కూడా ఎలా కొనసాగాలంటే ఆత్మీయ నడిపింపులో లేక ఆత్మ నడిపింపులో కొనసాగే వారమై ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో మనము కొనసాగే వారమై ఉండాలి. ఆత్మ దేవుడు మన హృదయాలకి, మన చెవులకు, మన ఆత్మకి, మన హృదయానికి తెలియజేస్తుంటాడు. ప్రార్థనలో గడుపుతుండగా నా కుమారుడు ఎలా ఉన్నాడు, నా కుమార్తె ఈ వాక్యానుసారంగా ఎలా ఉన్నాడు అని వాక్యం ప్రకటించిన తోడనే ఆ వాక్యం ప్రకారం నడవాలని తీర్మానం చేసుకుంటారు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలని ప్రభు కోరుతున్నాడు. ఆత్మచేత నడిపించబడాలి. అప్పుడు మనము శరీర క్రియలు నెరవేర్చము. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీ 2వ పత్రికలో కొన్ని మాట నేను మీకు ధ్యానంలోకి తీసుకొస్తాను. రెండవ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అని అంటున్నాడు. నా వైపు చూడండి. ఆత్మచేత నడిపించబడేవాడు ఖచ్చితంగా అన్ని విషయాలలో
వచ్చిన శోధనలు కానీ సమస్యలు కానీ వాటన్నిటిని జయించే సామర్థ్యాన్ని ఆత్మ వలనే మనం పొందుతాం. అందుకే ఇక్కడ పౌలు అంటాడు, మా యుద్ధ ఉపకరణములు. మేము యుద్ధములో మనం చూడండి, శ్రమల్లో ఉన్నాం, శోధనలో నడుస్తున్నాం, ఇరుకు ఇబ్బందుల్లో వెళుచు ఉన్నాం. అయితే వీటన్నిటిని బట్టి మనం భయపడకూడదు. కానీ మనకు ఒక యుద్ధ ఆయుధాలు ఉన్నాయంట. అదేంటంటే ఉపవాసం అనే ఆయుధం, అదేంటంటే విశ్వాసం అనే ఖడ్గం. మనకు కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ప్రార్థన అనే ఆయుధం. దేవుని స్తోత్రం చెప్పండి. సో ఈ యుద్ధోపకరణములు ఉన్నాయి. ఉపవాసం ఉంది, ప్రార్థన ఉంది, అవునా, విశ్వాసం ఉంది, సాత్విక. మనము దేవుడిచ్చే సర్వాంగ కవచం అంతా ధరించుకొని మన విశ్వాస సంబంధమైన పోరాటాల్లో వచ్చే శోధనలన్నీ ఎదుర్కోవటానికి ఆత్మచేత యుద్ధోపకరణములు వాడి మనము, అంటే విశ్వాసాన్ని శ్రమల్లో వాడాలి. విశ్వాసాన్ని ఎందులో వాడాలి? శ్రమల్లో. విశ్వాసం అనబడిన ఖడ్గాన్ని శ్రమల్లో వాడాలి. ఉపవాసం అనబడిన ఖడ్గాన్ని సమస్యల్లో వాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే మనకి కలుగుతున్న శ్రమలన్నిటిలో కూడా మనము విజయం పొందటానికి కావలసినటువంటి ఇవన్నీ కూడా మనం పొంది మనం యుద్ధము చేసిన వారమై దేవుని నిత్య రాజ్యానికి అడుగు పెట్టడానికి యుద్ధోపకరణముల చేత సాతాన్ని పడగొట్టి మనం విశ్వాసంతో విజయోత్సవంతో ముందుకెళ్ళాలి. ఆమేన్. అలా ముందుకెళ్ళాలంటే ఒకటే కావాలి, ఏంటంటే మొట్టమొదటి విశ్వాసం అనబడిన ఆయుధం, ఉపవాసం అనబడిన మరొక ఆయుధం, ప్రార్థన అనబడిన ప్రాముఖ్యమైన ఆయుధం. ఇక్కడ ఈ ఆయుధాలు ఒక విశ్వాసికి దేవుడే ఇచ్చాడు. అందుకే పౌలు అంటాడు 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యంలో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు. అంటే మన యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి అని అర్థం. ఆ ఆత్మ సంబంధమైనవి ఏంటి? ప్రార్థన, విశ్వాసము, ఉపవాసము. వ్యక్తిగతంగా మనం ఈ ఉపకరణాలు కలిగి లేవనుకోండి, దుష్టుడితో ఎలా పోరాడతాం? సాతాన్ని మనం ఎలా జయిస్తాం? శోధన వచ్చినప్పుడు ప్రార్థన అనే ఆయుధం వాడకపోతే, సమస్య వచ్చినప్పుడు విశ్వాసం అనే ఆయుధం వాడకపోతే, ఇవి రెండు వచ్చినప్పుడు ఉపవాసం అనే ఆయుధం వాడకపోతే మరి విశ్వాసులు ఎలా జయిస్తారు సమస్యల్ని? అందుకే దేవుడు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవైతే కాదు, ఆత్మ సంబంధమైనవి. ఆమేన్. ఆత్మ సంబంధమైనవి. ఈ ఆత్మ సంబంధమైన ఉపకరణములు అంటే కత్తులు మన దగ్గర ఉండాలి. భౌతికమైన కత్తి కాదు నేను చెప్పేది, ఆత్మ సంబంధమైనవి. పౌలు ఏమన్నాడు ఇక్కడ? యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి అయితే కాదు, అంటే ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుద్ధోపకరణములతో మనము దుష్టుని యొక్క అగ్ని బాణములను మనము ఆర్పివేసే వారం అవుతామంటే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చదువుదాం. ఎఫెసీ పత్రికలో ఒక మంచి మాట, 6వ అధ్యాయము 16. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. చూసారా? విశ్వాసం అనేటువంటి డాలు, దీన్ని కలిగిన వారమై ఉండాలి. ఏ సమయాల్లో విశ్వాసం కలిగి ఉండాలి అనేది అడగటం పిచ్చి ప్రశ్న అవుద్ది. అన్ని సమయాలలో మనకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసము. హల్లెలూయా చెప్పండి. ఏంటంటే ప్రభు నాకు ఈ కార్యం చేయగలుగుతాడు అనే విశ్వాసము, ప్రభు నా కుటుంబాన్ని ఇలాగ ఆశీర్వదిస్తాడనేది ఒక విశ్వాసము, ప్రభు నాకు ఈ శోధన తొలగిస్తాడనేది ఒక విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసము అనే ఒక డాల్, అదొక ఆయుధం. ఈ డాల్ అనేది ఉండాలి. ఇది లేకుండా దుష్టుని మనం ఎదిరించలేము. డాల్ అంటే ఒక సైనికుడు, యుద్ధానికి వెళ్ళే సైనికుడి దగ్గర కత్తితో పాటు గుండ్రంగా ఒకటి ఉంటుంది తెలుసా? షీల్డ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఇలా పట్టుకుంటాడు, దాన్ని గుండ్రంగా ఉంటుంది, దాన్ని పట్టుకుని ఉంటాడు. దుష్టుడు లేకపోతే శత్రువు ఏదైనా కత్తితో కొట్టే దాన్ని ఏం చేస్తాడంటే అడ్డు పెడతాడు. అంటే తను కాపాడుకోవటానికి. విశ్వాసం అనేది నువ్వు కాపాడుకోవాలిగా. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, ప్రభు ఇచ్చిన సంఘ సహవాస జీవితాన్ని, అవునా, అన్నిటినీ కాపాడుకోవటానికి, నిశ్చయముగా నీ ఆత్మను కూడా రక్షించుకోవడానికి విశ్వాసం అనేది డాలుగా నువ్వు కలిగి ఉండాలి. ఒక ఆయుధముగా, ఒక సైనికుడివై నువ్వు ఉండాలి. ఆమేన్. కాబట్టి యుద్ధానికి వెళ్ళే సైనికుడి చేతిలో ఏ ఆయుధం లేకుండా వెళ్ళాడు కదా. వెళ్తాడా చెప్పండి? యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఏ ఆయుధం లేకుండా వెళ్తాడా? వెళ్తే ఏమవుద్ది? అవతల శత్రువు వెళ్ళి ఆయుధం లేనివాడిని ఏం చేస్తారండి? చంపేస్తారు. చెప్పండి, ఏం చేస్తారు?
పోనీ ఏ ఆయుధం లేకుండా సాతానుతో మనం యుద్ధం చేయగలమా? మన దగ్గర ఉండాల్సిన ఆయుధాలు ఏంటి? 3. 1 ఉపవాసం అనే ఆయుధం, 2 విశ్వాసం అనే డాలు, అదొక ఆయుధం, 3 ప్రార్థన అనే ఖడ్గం. ఈ 3 ఉండాలి. వాక్యం అనబడిన ఖడ్గం, ఆత్మ ఖడ్గం మన దగ్గర ఉండాలి. ఈ ఆయుధాలన్నీ లేకపోతే మనము దుష్టుని ఎదిరించలేం. అందుకే వాక్యము తెలియాలి, విశ్వాసము ఉండాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే మనము దుష్టుని మనం లయపరచవచ్చు. అందుకే ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడిగా మారాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆయుధము గొడ్డలి చెట్ల వేరునుందంట. మనల్ని దేవుడు మనిషికి పోల్చాడు. చెట్టుని మంచి ఫలములు ఫలించకపోతే ఆ గొడ్డలి నరికేస్తుందంట. ఎక్కడి నుంచి? మొదల్లో ఉందంట అది ఖడ్గం. ఆ గొడ్డలి ఎక్కడుందంట? చెట్ల వేరున ఉంచబడిందంట. ఇప్పుడు మనము చెట్ల వేరున యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన వాక్యం మన దగ్గర ఉంది. మన పాదములు దీపమై ఉంది. అవునా? మనం తొట్టెళ్ళకుండా మనల్ని కాపాడుతూ నిశ్చయముగా అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి కలుగు చేస్తూ నడిపిస్తూ వెళ్తున్నాడు. అవునా? మనం కూడా విశ్వాసంతో వెళ్తున్నాం. అయితే ఇదంతటినీ ఒక మంచి బహుమానం రావటానికి దేవునికి సహాయం చేస్తాడు. అదే నెగిటివ్గా జీవిస్తే, ఏ ఫలము లేకుండా ఉంటే ఆ ఖడ్గమే ఏం చేస్తుంది? నరికేస్తుంది. కింద నరికేసి ఎక్కడ తీసుకెళ్తాడంటే వీళ్ళందరినీ అగ్నిలో. అందుకే యేసుప్రభు 40 సార్లు, ఇంచుమించుగా 40 సార్లు పాతాళం గురించే చెప్పాడు, అగ్నిగుండం గురించి. అగ్నిగుండం ఉందరా నాయన, అనవసరంగా అందులోకి ఎందుకు పోతారు? మీ పాపాలు ఒప్పుకొని నన్ను నమ్ముకొని విడిచిపెట్టండి, అవన్నీ నా నామంలో బాప్తిసం రక్షణ పొందండి, నిత్య జీవాన్ని ఇస్తాను నేను, బతుకు మార్చుకోండి అంటే రారే. ఈ లోకంలో ఎన్ని కోట్ల మంది ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభు అందుకే అన్నాడు, ఆయన చాచిన చేతులతో ఎదురు చూస్తున్నాడు. దినమెల్లా చేతులు చాచి, రండి నా ప్రియులారా, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బతుకు మార్చుకోండి, నిత్య జీవానికి వారసులు కండి అని ఆయన మొత్తుకుంటున్నాడు ప్రతిదినం. హల్లెలూయా. కాబట్టి హృదయాలు మార్చుకోకుండా, జీవితాలు మార్చుకోకుండా, మనసులు మార్చుకోకుండా, ప్రవర్తన అంతా మార్చుకోకుండా నేను ఫలించే తీగను, నాలో నుంచి మంచి ఫలాలు వస్తాయంటాం, కరెక్ట్ కాదు. చాలామంది నాతో అంటాడు, వాడు మారి ఏం బాగుండాలేండి అని అంటాడు. ఆడు మారి ఏం బాగుండాలేండి అని అంటారంట ఎవరో జనం. ఎందుకంటే అతని మూలంగా ఎవరి నామానికి అవమానం వస్తుంది? యేసయ్య నామానికి. అందుకే మనం జీవించే జీవిత విధానం ఎలా ఉండాలంటే ప్రభువుకి మహిమ తెచ్చేదై ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెబుతాం అందరం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ మంచి ఫలములే ఫలించకపోతే అది నరికి వేయబడుతుంది, ఆ చెట్టు అగ్నిలో వేయబడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒక్కసారి తీద్దాం అందరం కూడా. 1వ వాక్యం నుంచి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను కూడా తీసేస్తాడంట. హల్లెలూయా. మనందరికీ ఒక చిత్రమైన విషయం ఇది. అదేంటంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు యేసయ్య. అవును, యేసు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లి. నిజమైన అనే మాట ఎందుకు వాడాడంటే, లోకంలో అబద్ధమైన దేవుళ్ళు కూడా చాలా మంది ఉన్నారా, వారు కాదు, నిజమైన దేవుడును నేనే అని చెప్తున్నాడు. హల్లెలూయా. నిజమైన దేవుడిని నేనే, నిజమైన ద్రాక్షవల్లిని నేనే. ద్రాక్షవల్లిలో డూప్లికేట్ కూడా ఉన్నాయి, లేవంటారా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు రోడ్లు అమ్మటే, కంపలు అమ్మటే, అదేంటి అదేదో పిచ్చి తీగ, ద్రాక్ష తీగ బాగితే దాని కాయలు కొనుక్కొని తెల్లా, కోసుకొని తెల్లా, దాన్ని ద్రాక్ష తీగ అని అంటారు. ఆ ద్రాక్షకి ద్రాక్షకి తేడా లేదు. లోకంలో ద్రాక్ష తీగలు చాలా ఉండొచ్చు, కానీ నిజమైన తీగ ఒకటే. హల్లెలూయా. అది లోకంలో యేసు ప్రభు అని అర్థం. హల్లెలూయా. ఆయన నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని అన్నాడు. మనల్ని ఏమన్నాడు దేవుడు? తీగలం మనం. ఆయన ద్రాక్షవల్లి, దానికి కొమ్మలం మనం, లేకపోతే తీగలం. తీగ దేనికి కట్టుకొని ఉంటుంది? ఓరు నాయన, ఇది దేనికి కట్టుకొని ఉంది?
ఇది ఆధారం అవటానికి ఏంటి మెయిన్ మధ్యలో ఉందేంటి? కాండం. అవునా? అది లేకపోతే ఇది ఉందా? ఇది సపోజ్ ఇది ప్లాస్టిక్దే, నిజంగా చెట్టు అనుకోండి, ఇవన్నీ బతకటానికి ఏది జీవం ఇచ్చేది? మధ్యలో ఉన్న కాండమేనా కాదా? వీటి కింద ఏమున్నది మరి? వేర్లా కాదా? అవునా? వేర్ల నుంచి కాండం నుంచి బతుకుతున్నది ఏది? అందం వచ్చింది పూలకి. అవునా? అంటే జీవం ఎందులో నుంచి వస్తుంది? కాండంలో నుంచి. అవునా? ఇప్పుడు వినండి, అలాగే మనకి యేసు నిజమైన ద్రాక్షావల్లి, మనము ఆయనకు అంటు కట్టబడిన తీగలమై ఉన్నాం. హల్లెలూయా. ఈ తీగలుగా ఉన్న మనల్ని దేవుడు వేరు చేయట్లేదు, ఆయనతో అంటు కట్టబడ్డారు. నేను అంటాను, ఆయనతో అంటు కట్టబడితే ఆయనలో ఉన్న ఫలం ఏదో, ఆయనలో ఉన్న జీవం ఏదో మనుషులకు రావాలి అంటారా? అవునా కాదా? ఇప్పుడు చూడండి, ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వారికి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరికి ఏదో ఒక పోలిక వస్తుందా, లేకపోతే ఇంకే వేరే వాళ్ళు అవుతాయా? మాట్లాడరేమండి? తల్లిదండ్రులు ఎవరితో పోలిక వస్తుంది? అవునా? లేకపోతే ఆ వంశంలో ఎవరితో ఒక పోలిక వస్తుంది? అవునా? ఇప్పుడు అనేది ఏంటంటే, ఆ పోలికలాగానే వాళ్ళలాగే ఉన్నాడు రా, నాలాగే మాట్లాడుతున్నాడు. ఈ కూతురేమో తండ్రిలాగానే ఉంటుంది, తండ్రిలాగానే తండ్రి కొడుకేమో అమ్మలానే మాట్లాడతాడు, ముక్కు మొత్తం అమ్మే అన్నట్టుగా ఏంటి జిరాక్స్ అయిపోతుంది కదా. ఇలా ఊహించుకుంటారు కదా అందరూ. ఎందుకు వస్తుంది అలాగంటే, వారిలో ఉన్న జీవం ఎవరిలోకి వచ్చింది? వారి వంశంలోకి వచ్చింది. ఇప్పుడు నేను అంటాను, అది తాత్కాలికమైంది, కొంతకాలం ఉండేది. అవునా? ఈ జీవం, మనుషుల్లో ఉన్న జీవం. శాశ్వత జీవాధిపతి అయిన యేసుతో రక్షణ ద్వారా అంటుకట్టబడ్డావు కదా, నువ్వైనా నేనైనా. మరి ఆయనలో నుండి వచ్చే జీవం ఏదైతే ఉందో కొమ్మకి రావాలిగా, తీగకి రావాలిగా. మాట్లాడరేమి? వస్తుందా? సేమ్ రావాలి. మరి ఎందుకు రాట్లా? ఈ తీగ ఎందుకు ఎండిపోతుంది? ఈయనకే అంటు కట్టబడి ఇది ఎందుకు ఎండిపోతుంది? జీవం రావట్లేదు ఏంది? ఎందుకని? సరిగ్గా మారు మనసు పొందలా, సరిగ్గా రక్షణ పొందలా, సరైన విధానంలో బతకట్లా. ఇది తనలో ఉన్న తప్పే. కానీ యేసు ప్రభులో ఉంటుందా? జీవం ఆయనలో ఉంది. ఆ జీవం మనుషులకి ఏమైంది? వెలుగైంది. ఆయనతో అంటుకట్టబడ్డ తీగకి ఖచ్చితంగా కరెక్ట్గా అంటుకట్టబడితే, అంటుకట్టబడాలి అని అన్నాడు. అంటూ తెలుసా? మొక్కలు ఏం చేస్తారు? చిన్నప్పుడు మామిడి తీగనైతే ఏం చేయాలి? మామిడికాయనైతే, మామిడి చెట్టునైతే నేను చూశాను, ఇంత దూరం పెరిగిన తర్వాత దాన్ని ఎర్రగొట్టి మళ్ళీ దానికేసి గట్టిగా అంటుకడతారు బలం కోసం. నేను అంటాను, నువ్వు సొంతగా బలాభివృద్ధి పొందలేవు, నువ్వు యేసు మీద ఆధారపడాలి. ఆమేన్. నువ్వు యేసుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు నీ బలం ఉపయోగించద్దు నీ జీవితంలో. యేసయ్య బలం వాడు. హల్లెలూయా. ఎలాగండి అని అనిపించవచ్చు. ఆయనతో నువ్వు కరెక్ట్గా అంటు కట్టబడితే ఆయనలో ఉన్న బలం, ఆయనలో ఉన్న జీవం, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న నెమ్మది, సమాధానం, ఫలములన్నీ నీ కుటుంబంలో నీకు వచ్చేస్తాయి. హల్లెలూయా. అంటు కట్టబడటంలోనే ఉంది విషయం. చాలామంది బాప్తిస్మం పొందిన తర్వాత సరిగ్గా అంటు కట్టబడకుండా వాళ్ళు లోకంలో ఉండటం నేను చూశాను. చాలామందిని చూశాను ఇప్పటి వరకు. అయితే వారికి సరిగ్గా సువార్త చెప్పి, క్రీస్తునందున్న ప్రేమను మనం కనుపరిచి తీసుకొచ్చి బహుగా మంచిగా వాక్యం చేత వారిని అంటు కట్టాలి క్రీస్తుతో. హల్లెలూయా. వాక్యము చేత వారికి ఉదక స్నానము చేయించాలి. ఉదకమనగా వేడి నీరు. వాక్యము చేత వారిని బలంగా చెప్పి వారికి ఆ వాక్యపు పునాది వేసి క్రీస్తునందు అంటు కట్టాలి. ఇప్పుడు సరే, నేను వచ్చా, రక్షణ సువార్త చెప్పా, నమ్మారు, విశ్వసించారు. ఈ కొమ్మను తీసుకొచ్చి నేను ఇప్పుడు ఎవరితో అంటు కట్టదనా? యేసుతో. మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ వరములు అన్నీ తీసుకొచ్చి చెప్పా ముందే. ఇదిగో అని ఆ యేసు అనబడిన ఆ కాండానికి తీసుకొచ్చి, లేక అది ద్రాక్షవల్లికి తీసుకొచ్చి ఈ తీగని అంటుకట్టే నేనే కరెక్ట్, బాగా గట్టిగా దృఢంగా అంటుకట్టా. ఇక తర్వాత పని ఎవరిది? లాక్కోవాల్సింది ఏంటి? ఎక్కడి నుంచి లాక్కోవాలి జీవం? ఆ ద్రాక్షవల్లి నుంచి ఈ తీగ లాక్కోవాలి. అవునా? నువ్వు ఆయన యొద్ద ఫ్రీగానే ఉన్నాయి అన్నీ. నేను నీకు సమస్తం ఇస్తానన్నాడు. నా కుమారుణ్ణే మీ కొరకు ఇచ్చాను, నేను మీరు ఏదడిగితే అది ఇవ్వలేనా అంటాడు. మనలోనూ లోపం ఉంటుంది, ఎక్కడో లోపం ఉంది మనలో. అందుకే మనల్ని దేవుడు ఆశీర్వదించట్లా.
ఎక్కడో సమస్య ఉంది మనలో, అందుకే దేవుడు మనల్ని దీవించట్లా. ఎక్కడో ప్రాబ్లం ఉంది మన కుటుంబంలో, అందుకే దేవుని కనుదృష్టి, ఆయన దయ మన మీదకి రావట్లా. అది ఒప్పుకొని క్షమించమని అడిగితే నా దేవుడు సియోనులో నుంచి ఆశీర్వదించి జీవము ఆ తీగ కలుగు చేస్తాడు. అప్పుడు ఆ కాండంలో నుంచి వచ్చిన ఆ తీగకి వచ్చిన జీవాన్ని బట్టి ఫలములు ఫలిస్తుంది, పూలు వస్తాయి. అంటుకట్టబడ్డాక జీవం ఆయనలో ఉంది, ఆయనలో నుంచి వచ్చిన జీవం నువ్వు పొందాలి, నువ్వు కూడా తీసుకోవాలి. వ్యక్తిగతంగా నీవు కూడా ప్రార్థనలో ఉండి ఆయనలో ఉన్న జీవాన్ని పూర్తిగా పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో మనందరికీ అర్థం కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నిజమైన ద్రాక్షవల్లిని నేనే, తీగలు మీరు అని అన్నాడు. నాలో అంటు కట్టబడని, దేవునిలో అంటు కట్టబడకపోతే సరిగా ఫలించు. ఇక్కడ రెండో వాక్యంలో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని అంటున్నాడు. అంటే ఫలింపని తీగను ఏం చేస్తారంట దేవుడు? ఫలించింది మన చెట్లు. ఇప్పుడు మనిషి ఎంత అంటే, నీ ఇంట్లో కొద్ది స్థలం ఉందనుకోండి, 1 సెంటు స్థలంలో నువ్వు ఏదో మొక్కలు వేసావు, చూస్తున్నావు, ఒక చెట్టు అసలు ఫలించట్లేదు. ఏంటి అన్నీ ఫలిస్తున్నాయి, ఈ మధ్యలో ఇది ఎందుకు ఫలించట్లేదని, ఈసారి వస్తుందిలే, ఇంకొంతకాలానికి ఫలం వస్తుందిలే, ఇంకొంతకాలానికి పూత వస్తుందిలే, ఏం కాదులే అని ఉంచావు. 1 సంవత్సరం ఉంచావు, 2 పంటలకు ఉంచావు, 3వ పంటకి ఏమైంది? ఏంది ఇది, ఫలం లేదు, ఏమి లేదని నీకే విసుకొచ్చి దాన్ని వేళ్లతో సహా పెకిలించి తీసి బయట పారేస్తావు. నువ్వే పారేస్తావు, మనిషే పారేస్తాడు. మనిషికి ఫలం కనపడకపోతే, ఈ భర్త నన్ను సరిగ్గా చూడలేదు, ఈ భార్య నేను చెప్పినట్లేదు అంటే గొడవలు వచ్చి కోర్టులకు వెళ్ళిపోయి అక్కర్లేదు వదిలించుకుంటున్నారుగా. అసలు అలా వెళ్ళిపోమని ఉందా వాక్యంలో? ఒకసారి జతపరచబడిన తర్వాత కష్టమో నష్టమో బాధో తెగులో హింసో అట్టిది మరి ఏదైనా నీ భార్యతో నీ భర్తను కలిసి ఉండాలి. హల్లెలూయా. నీ జీవితకాలం మట్టుకు నాకు అక్కర్లేదని ఓడబెరుక్కునేది కాదు వివాహం అనేది, తెంచుకుంటే తెగిపోయేది కాదు. అలా చేయకూడదు. బైబిల్లో రాయబడి ఉన్న మాట, ఒక భార్యకి ఒక భర్త, ఒక భర్తకి ఒక భార్య, వారి ధర్మములు జరపండి, నియమించండి, కుటుంబాలుగా ఉండండి, ఫలించండి, జీవించండి సంతోషంగా. నీ ఆయుష్కాలం మొత్తాన్ని వ్యర్థంగా ఆరాధించి దేవుణ్ణి సంతోషింపజేయకుండా బతికిన బతుకు అవసరం అంటవా? ఎందుకోసం బతికావా ఇంతకాలం? నీకోసం బతికావా? అసలు యేసు కోసం బతుకు చూద్దాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు దేవుని బిడ్డగా, నువ్వు నిజంగా అంటుకట్టబడితే నువ్వు యేసు కోసం బతుకు చూద్దాం. హల్లెలూయా. ఒక్కరోజు యేసు కోసం బతుకు. నీకోసం కాదు, యేసు కోసం. సామాన్యమైన విషయం కాదు సార్, అది అల్టిమేట్ లెవెల్. యేసు కోసం బతకాలనే తీర్మానం. యేసయ్య రక్షణ సువార్త నువ్వైనా ప్రకటించవచ్చు, ఎవరికైనా ప్రకటించవచ్చు. ఆ కృప దేవుడు మనందరికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంలో ఫలించని తీగని గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? ఫలించని తీగ. ఏమన్నాడు దేవుడు? తీసి పారవేయును. ఫలించకపోతే ఆయనకి అక్కర్లేదు. దేవుడు ప్రేమస్వరూపి కదండి మన బాబు, ఎంతైనా ప్రేమస్వరూపి. క్షమించేస్తాడండి బాబా, క్షమించేస్తాడు. క్షమించేది ఆయన, తీసేస్తాను అంటున్నాడు. ఇది నా మాట కాదు కదా. నా బైబిల్ ఇది, మీ బైబిల్లో కూడా అలాగే ఉందిగా. ఇప్పుడు పనికిరాని తీగని ఏం చేస్తాడు దేవుడు? కాండం పర్ఫెక్టే, ఎంతకాలం చూసినా ఇది బలం పుంజుకోవట్లా, ఎంతకాలం చూసినా ఫలం రావట్లా, పూత రావట్లా, ఆత్మీయంగా ఎదగట్లా, ఉపవాసాలు ఉండట్లా, విశ్వాసం ఉంచట్లా, పవిత్రంగా ఉండట్లా, పరిశుద్ధంగా ఉండట్లా, ఇవన్నీ సమస్యలన్నీ ఉన్నాయి. అరే అంటుకట్టబడింది ఎవరికి? యేసు ప్రభుకి. అయినా అలాగే జీవం లేకుండా ఎందుకుంది? పోనీ పాస్టర్ గారు తప్ప, ముంచినైంది తప్ప? మాట్లాడరే, ముంచినైంది తప్పు ఉంటుందా? లేదండి బాబా, నేనే యేసు ప్రభు దగ్గరికి వచ్చానండి బాబా, మరి నేను కరెక్ట్గా ఉంటానండి బాబా. నువ్వు కదా తీర్మానం చేసుకొని వచ్చింది. కొంతమంది నా దుంపదించారు, బాబో వద్దామా, మీరు మారు మనసు పొందలేదు, మిమ్మల్ని చూస్తాను జరుగుతాను, నేను ఆత్మలో గ్రహించి కొన్ని విషయాలు చెప్తా, వద్దామా నువ్వు ఆగనంట. ఆగు, మాట్లాడబాకు.
ముందు నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందాలంటే నువ్వు సరిగ్గా క్రియలు చర్చికి ఆదివారం నువ్వు సరిగ్గా రావు చర్చికి, నీకు బాప్తీసం ఇచ్చేది ఏంది? నువ్వు ముందు క్రమంగా చర్చికి రా, ముందు వాక్యం విను ఫస్ట్. నీ గురించి సంఘం మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఇవన్నీ చూస్తా కొంతకాలం చూసి అడుగుతాయి. అప్పుడు ఆవిడ అడుగుతుంది, పూర్తిగా మారిపోయి ఉంటారు. వాక్యం చేత దాంచబడి రోట్లో దాంచబడి వేసి రక్తమే చేయం. వాక్యం చేత దాంచబడిన తర్వాత ఇంకేముంటుందండి? పూర్తిగా మారిపోద్ది. నేను అంటాను, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు అంటుకంటబడిన ప్రతి తీగ అది ఫలిస్తుంది. 100% ఫలించి తీరాల్సిందే. ఫలము లేకుండా ఉందంటే కారణం ఎక్కడో మనలో లోపం లేక బలహీనత, ఎక్కడో తెలియని పాపం మనసులో హృదయం లోపల ఎక్కడో శరీరెచ్చ గుండెలో కొనసాగుతుంది. అది మన బలహీనత ఎరిగిన దేవుడు నన్ను క్షమించయ్యా అంటే క్షమిస్తాడు కానీ, మన్నిస్తాడు కానీ, అది మార్చుకోకపోతే ఎలాగా? పర్టికులర్గా పాయింట్ ఆఫ్ వ్యూలోనే నువ్వు పడిపోతున్నప్పుడు, ఈ విషయంలోనే నేను పడిపోతున్నానన్నా, ఈ విషయంలోనే నేను బలహీనుని అవుతున్నానన్నా, ఈ విషయంలోనే నేను పడిపోతున్నాను, ఇలా అయిపోతున్నాను, అలా అయిపోతున్నాను, నిద్ర పడట్లేదు అన్న, నా పరిస్థితి ఇలా అయిపోయింది, అయ్యగారు నా పరిస్థితి పర్టికులర్ ఈ విషయంలోనే ఇలా అయిపోతున్నానన్నా అంటున్నావంటే నువ్వు దాని విషయమే మార్పు చెందాలి. వద్దనుకోవాలి, చేయనుకోవాలి. అని విసర్జించిన తర్వాత దాన్ని కోరుకునేదండి. ఇంకా హల్లెలూయా, అవునా కాదా? మాట్లాడరేమిటి? ఉమ్మూసేసాం, ఇది నా ఉమ్మే కదా అని అందుమా? తీసుకొచ్చి అయ్యో నాదని జేబులో పెట్టుకుంటావా? విసర్జించినాక వద్దు చెయ్యి అనుకోవాలా? అక్కర్లేదు అనుకోవాలా? అనుకోవాలా? జయించడం చేతకాట్లేదు, ఏం లేదు. ఉండటానికి ఆయుధాలు అయితే ఉన్నాయి, వాటని తెలియట్లా. దేవుని స్తోత్రం. దేవుని అంటే ఆయుధాలు విశ్వాసం ఉంది, ప్రార్థన ఉందా, అట్ట ఉందండి. దీపం వెలుగుతుంది, ఆరిపోదు, మినికి మాడే ప్రార్థన జీవితం. అది మినుకులు ఆడుతూ ఉంటుంది ప్రార్థన జీవితం. అంటాడు ఆడు వచ్చి సైతన్ గాడు, దెబ్బగా ఆరిపోద్ది, మళ్ళీ మొదకొచ్చేస్తుంది జీవితం, విశ్వాస జీవితం అంతా. ఆరిపోకుండా వెలిగించబడాలంటే ప్రార్థన ఉండాలి అంటున్నాడు దేవుడు. ప్రేయర్ జీవితం, యుద్ధోపకరణములు విశ్వాసము, ఉపవాస ప్రార్థన, ప్రార్థన, వాక్యము, ఆత్మఖడ్గం. ఈ ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి, కానీ దుష్టుని జయించలేకపోతున్నాం. అంటే వాడటం చేత కాదు. విశ్వాసం ఉంది కానీ ఉపయోగించడం చేత కాదు. ఓ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రంతా, ఆయన రోజు ప్రార్థన చేసుకుంటాడు. ఓ రోజు రాత్రి కొండ మీదకి వెళ్ళాడు. ఆయన ఒంటరిగా ప్రార్థన చేసేవాడు, ఎక్కువ ఒంటరిగా రాత్రంతా ప్రార్థన చేసి తెల్లారి కొండ దిగి వస్తున్నప్పుడు జనసమూహం విస్తారంగా వచ్చారు. అక్కడికి యేసుప్రభు శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ దగ్గరికి ఒక తండ్రి పరుగున తన కుమారుని తీసుకొని శిష్యుల దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఏంది ఇక్కడికి వచ్చాయంటే, నా కొడుక్కి ఎప్పటి నుంచో దయ్యం పట్టిందండి, సమస్యలో తరచూ నీళ్ళలో పడేస్తుంది, నిప్పుల్లో పడేస్తుంది, అక్కడ ఇక్కడ పడేస్తుంది, వాడిని కొంచెం బాగు చేయమని మీ దగ్గరికి వచ్చారు. అడిగాగా మీ వల్ల కాలేదుగా, శిష్యులు మీరు చేయలేకపోయారుగా. యేసు ప్రభు శిష్యులే ఆ పని చేయలేకపోయారు, దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. సరే, ఈ నీ వల్ల కాలేదుగా అంటే అప్పుడు ఏదో ప్రయత్నం చేసి ఉంటాడు పేతురు గారు, ఇంక మిగతా వాళ్ళంతా ఆ 12 మంది శిష్యులు కలిసి గట్టిగా వెళ్ళకూడదాం అని చెప్పి ట్రై చేసి ప్రార్థన చేస్తున్నామని పోవట్లేదు అంటది. అప్పటికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈలోపు యేసు ప్రభు వారు తెల్లారిపోయింది, కొండ దిగి వచ్చారు. కొండ కింద ఉన్న ఈ ప్రజలంతా, ఈ తండ్రి వెళ్ళి ఆయన అడిగాడు, యేసు ప్రభు వారిని అడిగాడు, అయ్యా నా కొడుకుని బాగు చేయ్యా, నా బిడ్డకి ఇదిగో తరచు నీళ్ళలోనూ నిప్పుల్లోనూ పడేస్తున్నాయా సైతాను, ఆ దురాత్మ చీకటి శక్తి, మీరే సహాయం చేయాలయ్యా, నా కొడుకుని బాగు చేయండి అయ్యా, నీ శిష్యుల్ని ఎంతగానో వేడుకున్నానయ్యా, బాగు చేయడం, వాళ్ళ వల్ల కాలేదను. అయిపోయా, గాలి పోలా, వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఎంత క్షేమది. వాళ్ళ వల్ల కాలేదయ్యా, నీ వల్ల నేనైద్దా అని అడిగాడు. ఇక తండ్రి నిరాశలో, ఏడి నీ కుమారుడు ఎక్కడా అని అంటే, తీసుకుంటా అంటే, మూర్ఖులైన అవిశ్వాసులైన ఈ తరం వారితో నేను ఎంతకాలం నేను మీతో ఉంటానన్నాడు. శిష్యులు అరిశాడు యేసు ప్రభు వారు, తిట్టాడు వారిని. తిట్టడం అంటే మీరు ఇలా ఉంటే ఎలాగని.
విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా మీతో నేను ఎంతకాలం ఉంటానన్నాడు దేవుడు. ఎవరిని అందే? శిష్యులే అన్నాడు ఆ మాట. విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, దేవుడు సమస్తం చేయగలడని నమ్మాలి కదా. ఆయన వెంబడించే వాళ్ళే విశ్వాసం లేని వాళ్ళని ప్రభువు మాట్లాడాడు అక్కడ. ఏడి 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 నీ కుమారుని తీసుకొని రా అంటే వచ్చాడు. విలవిల్లాడిస్తూ ఉంది దయ్యం. యేసు ప్రభు అన్నాడు, గద్దించాడు. పో అని గద్దిస్తే వాడిలో ఉన్న దయ్యం వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వాడు సచ్చిన శవంలో పడుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి తట్టి లేపాడు. లేపి ఇతనికి ఏదైనా ఆహారం పెట్టండి అని చెప్పేశాను. బిడ్డలారా, మీరు ఒకటి గమనించాలి, వాళ్ళు ఎందుకు చేయలేదు? కూటం అంతా అయిపోయింది. యేసు ప్రభు అందరూ ప్రార్థన చేసి పంపించేసాడు. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు. యేసు ప్రభుని అడుగుతారు వీళ్ళు మధ్యలో దారిలో, ప్రభువా మేమెందుకు చేయలేకపోయాం మరి ఈ కార్యం? ఓకే, తిని కూర్చుంటే అయిద్దా? రొట్టెలు తింటే అయిద్దా? వెంబడిస్తే అవుద్దా? ప్రార్థిస్తే అవుతాయి. ప్రభు అదే చెప్పారు, మీరు ప్రార్థించుట వలన మాత్రమే దాన్ని వెళ్ళగొట్టగలరు కానీ ఉపవాస ప్రార్థన చేయాలి, లేదా ప్రార్థన బలంగా చేసుకోవాలి మీరు. అట్లయితేనే ఇవన్నీ వెళ్ళగొట్టబడతాయి, కానీ లేకపోతే అసాధ్యం అన్నాడు దేవుడు. అంటే దేని గురించి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పాడు అక్కడ? ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితము ఒక్కొక్కరికి ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు దేవుడు. వీళ్ళని దేవుని బిడ్డలారా, అంటు కట్టబడితే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక కార్యాన్ని మీ పక్షం చేస్తాడు. సరిగ్గా నీ మనసు సరిగ్గా అంటు కట్టబడాలి యేసుతో అంటు కట్టబడకుండా ఏదో సాధారణంగా నామినల్గా, అంటే నామకార్థ క్రిస్టియన్స్ అంటారు, నామినల్ క్రిస్టియన్స్, అలాగా మామూలుగా జీవిస్తూ ఉంటే ఏ కార్యం నీ జీవితంలో చూడలేవు. కానీ అద్భుతమైన కార్యాలు, స్వస్థత కార్యాలు, ఆశీర్వాదాన్ని మనం చూడాలంటే విశ్వాసంతో గట్టిగా సరిగ్గా ఆయనకి అంటుకట్టబడి ఉండాలి. అప్పుడు ఫలిస్తావు, అప్పుడు మంచి ఫలము నువ్వు చూస్తావు. నీ కుటుంబం దీవించబడటం అనేకులు చూస్తారు. హల్లెలూయా. కాబట్టి ఫలం లేదన్నాడు, నాలో ఫలింపని తీగ తీసి పారవేయనన్నాడు. తీసేస్తానన్నాడు ఆయనే. మంచి ఫలముల చెట్లు ఫలించని ప్రతి చెట్టు నరికేస్తానన్నాడు ఆయనే. ఇప్పుడు చెప్పండి, తీసేస్తాడు, నరికేస్తాను అంటున్నాడు ఫలం లేకపోతే. నా మాట యేసయ్య మాట ఇది. చెప్పండి, మీరు చూశారుగా, అవునా? ఇది చెప్తే నేను చెప్పానని బాధపడుతుంటే ఎందుకు వచ్చిన గొడవ? తల్లి మీకు వందనాలు, ఆయన ఇచ్చాడు, నేను చెప్తున్నా తల్లి. ఈ వాక్య భాగంలో ఆయనతో అంటు కట్టబడితే ఆయనలో ఉన్న జీవం మనలోకి వస్తుంది. హల్లెలూయా. ఉంది ఆల్రెడీ జీవం. తర్వాత చదవండి 3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఇక్కడ ఫలించకపోతే తీసేస్తానన్న దేవుడు ఎక్కడ చెప్తున్న 3వ మాట, నా యందు మీరు నిలిచి ఉండుడి. నిలిచి ఉండటం అంటే స్థిరంగా ఉండటం, స్టాండర్డ్గా ఉండటం, విశ్వాసంలో కొనసాగటం, సంఘ సహవాసంలో కొనసాగటం, వాక్యంలో చక్కగా ఈ వాక్యాన్ని విని వాక్యం ప్రకారం జీవించటం, మంచి కాన్సన్ట్రేషన్ మైండ్తో ఇష్టపూర్వకంగా భక్తి చేయటం. హల్లెలూయా. నిండు మనసు వెంబడించిన కాలేబుకి దేవుడు కనాను దేశంలో మంచి స్వాస్థ్యం ఇచ్చాడుగా దేవుడు. మంచి ల్యాండ్ ఇచ్చాడు దేవుడు, మంచి భూమిని ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత తన పిల్లలకు మంచిగా పెళ్లిళ్ళు చేశాడు దేవుడు, ఆశీర్వదించాడు దేవుడు కాలేబు కుటుంబాన్ని. హల్లెలూయా. నిండు మనసుతో వెంబడించాడండి. శ్రమల్లో కూడా, శోధనలో కూడా దేవుణ్ణి వెంబడించటం విషయంలో నీ పాత్ర ఎంత? భక్తి విషయంలో నీ స్థాయి ఎంత? ఇవేమీ చూడకుండా దేవుడు ఆశీర్వదిస్తాడండి. లాటరీ టికెట్ కొంటే తగిలితే తగిలింది, లేకపోతే లేదంట యేసుప్రభు కాడ. అలాంటి భక్తి కుదిరిద్దా? ఒకరోజు చేస్తే కుదిరిద్దా? ఒకరోజు ప్రార్థన చేస్తే కుదిరిద్దా? వారానికి ఒకసారి వస్తే కుదిరిద్దా? యేసుతో అంటుకట్టబడ్డవాడు టీవీగా నడుస్తాడు. ఇఫ్ రియలీ మీరు క్రీస్తుతో నిజంగా అంటుకట్టబడిన వారే అయితే, మీరు క్రీస్తునందు స్థిరంగా ఉంటే, నిలిచి ఉంటే తప్పకుండా మీరు ఫలిస్తారు, మంచి ఫలములు ఫలిస్తారు. దేవుని స్తోత్రం చెబుదామా? కాబట్టి నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును
నిలిచి ఉంది. ఎవరి యందు? నీవు క్రీస్తునందు నిలిచి ఉంటే క్రీస్తు నీ యందు నిలిచి ఉంటాడు. మూడో మాట అది. అందులోనే తర్వాత చదవండి మరి ఒకటి. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అన్నాడు. క్రీస్తునందు స్టాండర్డ్గా నిలిచి ఉండాలి, స్టాండర్డ్గా స్థిరంగా ఉండాలి, అప్పుడు ఫలిస్తాం. తర్వాత ద్రాక్షావల్లి నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. ఎవరు క్రీస్తునందు ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. అలాగే యేసే అన్నాడు, నాకు వేరుగా ఉండి. నేను చాలామందిని నా జీవితంలో ఇప్పటివరకు 20 సంవత్సరాల సేవా జీవితంలో చాలామందిని చూశాను. 20 years సేవా జీవితంలో చాలామందిని చూశాను. వాళ్ళు క్రీస్తునందు సరిగ్గా నిలబడిన వాళ్ళని చూశాను, వాళ్ళు పొందిన ఫలం ఏంటో చూశాను. నిలబడిన వాళ్ళని చూశాను, వాళ్ళు ఎలా దీవించబడ్డారో కూడా చూశాను. కాబట్టి మనకు ఓపిక కావాలి, ఓర్పు కావాలి. క్రీస్తు దీవించేదాకా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండాలి మనం. హల్లెలూయా. ఒక సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద నిన్ను నువ్వు తగ్గించుకొని ఉండు. బీ ఒబీడియన్స్, విధేయతగా ఉండు. నిన్ను హెచ్చిస్తాడు దేవుడు, హెచ్చిస్తాడు దేవుడు. అయితే ఆయనకు వేరుగా ఉండి మనమేమీ కూడా చేయలేము. ఎవరికి వేరుగా ఉండి? యేసయ్యకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. నేను చేయగలను అని వెళ్తే బుడుగులు పడతావు. ఇప్పుడు యాకోబు అలాగే వెళ్ళాడు. దేవుడి మాట లేదు, దేవుని దర్శనం లేదు, వాళ్ళ అమ్మ వెళ్ళిపోమంది కానీ దీవెనలన్నీ తండ్రి దగ్గర దొంగిలించుకొని బయలుదేరి పారిపోయాడు లాబాను ఇంటికి. వెళ్ళిపోయాడు, కానీ దేవుని చిత్తం కాదు అది. మధ్యలో పడుకొని ఉంటే రాత్రిపూట దేవుడు దర్శించి, ఈ ల్యాండ్ నీకు ఇస్తారా, ఈ భూమి నీకు ఇస్తానా, నువ్వు నా మాట విని ఇక్కడే ఉండరా అన్నాడు. ఆహాహా, తెల్లారిపూట దర్శనం మారిపోయింది. మాట వెళ్ళా వెళ్ళిపోయాడు వేరే చోటకి. వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు, కానీ అక్కడ ఉన్న ఉపయోగం ఏముంది? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు, కానీ ఏమి సంపాదించుకున్నాడు? నష్టపోయాడు. ఇప్పుడు చూడండి, అక్కడే ప్రార్థన చేసుకొని తప్పు తెలుసుకొని నన్ను దీవించు ప్రభు అన్నాడు. అక్కడే మరలా ఆశీర్వదించాడు. తిరిగి మరలా తన పితరుల స్వాస్థ్యమైన కనాను దేశానికి తీసుకొని వచ్చాడు. బిడ్డలారా, ఒక మాట, మనం దేవునికి లోబడినంత కాలమో, విధేయత చూపించినంత కాలము దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్దిస్తాడు. ఒకవేళ మనం స్థిరంగా నిలిచి ఉండకపోతే ఆ దేవుడే తొలగిస్తాడు. జాగ్రత్త. ఇది నా మాట కాదు, ఇక్కడ ఉన్న మాటే. నిలిచి ఉండని వాడు ఫలించడు. నాతో అంటు కట్టబడి కూడా ఫలము లేకపోతే ఆ తీగని తీసేస్తానన్నాడు. ఆ తీగ ఎవరో కాదు, మనమే. ఫలించకపోతే తీసేస్తాడు, ఫలిస్తే ఉంచుతాడు. ఫలించే తీగంట మరి ఎక్కువగా ఫలించాలంట. అబ్బా, ఈ కుటుంబం బాగా ఫలిస్తుందండి, క్రీస్తులో ఉండి బాగుందండి, చాలా ఆత్మీయంగా ఉంటున్నారండి, చాలా ఆత్మఫలములు పొందారండి, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా రక్షణ పొందారండి, ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా దేవుడు వారిని ఆశీర్వదించాడండి అని చెప్పడం మంచి సాక్ష్యమే, అది ఫలించడమే. కానీ దేవుడు అంటున్నాడు, అది కూడా ఒప్పుకోవట్లా. ఏది? ఫలం పొందిన వాళ్ళని కూడా ఒప్పుకోవట్లా. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని అంటున్నాడు. ఇది బాగానే ఫలించింది అనుకుందాం, దీనికంటే ఇంకా డబల్ రావాలంట ఫలం. ఆత్మీయ జీవితంలో ఏ స్థాయి దేవుడు కోరుతున్నాడు అర్థమవుతుందా మీకు? ఆత్మీయ స్థితిలో ఏ స్థాయిలో ఉన్న సింగిల్ కాదు, డబుల్, త్రిబుల్ వంతులు కోరుకుంటున్నాడు, 3 వంతులు కోరుకుంటున్నాడు దేవుడు. అసలు ఆ స్థాయికి రావటం అంటే అసలు ఆయన కోరుకున్న స్థాయి అదే. ఆ స్థాయికి వెళ్ళాలి మనం, అంతే. విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో, ఆత్మీయ ఫలముల విషయంలో. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతుంటావో, స్పిరిచువల్గా ఎదుగుతుంటావో, అలాగే భౌతికంగా కూడా ఎదుగుతూ ఉంటావు. దేవుని స్తోత్రం. అంతే కదా. ఆత్మీయంగా ఎదగపోతే భౌతికంగా ఏం దీవించబడతాం? నీ ఆత్మీయ ఎదుగుదలను బట్టే, ఆత్మీయంగా ఎదుగుదలను బట్టే నీ భూ సంబంధమైన దీవెనలు కూడా నీకు ప్రాప్తిస్తాయి. ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు భక్తిగా, విశ్వాసంగా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. శ్రమలు వచ్చి అన్నలు అమ్మేశారు, అన్నలో ఇస్మాయిలీలకు అమ్మేశారు. అక్కడికి వెళ్ళి పోతిఫరు కొన్నాడు. కొనుక్కొని పోతిఫరు ఇంట్లో కూడా ఉద్యోగం చేశాడు కొంతకాలం. కానీ భార్య శోధించింది, పాపం చేయమంటే ఆ పాపానికి దూరంగా పారిపోతే జైల్లో పడేశాడు వాళ్ళ ఆయన పోతిఫరు.
పొత్తిఫరు యోసేపుని జైల్లో పడేస్తే జైల్లో కొంతకాలం ఉన్నాడు. అన్నలకు దూరమై, శ్రమలు వచ్చేసి, బంధువుల దూరమై, తల్లిదండ్రుల దూరమై జైల్లో పడి అని శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నమ్మకంగా ఉండిన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. నమ్మకంగా ఉండాలి. ఐగుప్తు దేశం అంతటికి యోసేపును గవర్నర్ని చేసేసాడు దేవుడు. రాజుకొచ్చిన దర్శనం కళని వివరించేవాడు ఆ దేశంలో ఐగుప్తులో ఎవడో లేకపోతే, అప్పటికే జైల్లో ఉన్నటువంటి ఇతర ఖైదీలకి దర్శనాన్ని గురించి చెప్పినటువంటి యోసేపు, ఆ వ్యక్తి రాజుకు తెలియచేయటం చేత యోసేపుని బయటికి పిలిపించి అతన్ని గవర్నర్ని చేశాడు. రాజుకు వచ్చిన దర్శనాన్ని చెప్పాడు యోసేపు, వివరించి చెప్పాడు. బిడ్డలారా, సమయం వస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానీ అసలు ముందు అంటు కట్టబడటం, ఫలము రావటం, పూత పెట్టడం, కాయలు కావటం దేవుడు కోరుతున్నాడు. ఆఖరి మాట లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వాక్యం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమో, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ద్రాక్షావనములో ఏ చెట్టు ఉందంట? అంజూరపు చెట్టు. చెప్పండి, ఏ చెట్టు అయ్యా? ఎగ్జాంపుల్గా మీకు ఈ విషయాన్ని వివరించి చెప్పడానికి అంటే ప్రభు నాకు బయలుపరిచింది చెప్తానండి. అంజూరపు చెట్టు సరే, రక్షణ పొందని చెట్టు, సరిగా మారని చెట్టు. అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం? రక్షణ పొందని చెట్టు లేక సరిగా మారని చెట్టు. ఇది ద్రాక్ష తోటలో ఉంది. ద్రాక్ష తోట అంటే సంఘములో ఎవరున్నారంట? సరిగా మారని వారు ఉంటారు. అందరూ పర్ఫెక్ట్ అవుతారా ఏంది? అప్పుడు ఎవరు కదా. దినములు గడుస్తున్న కొలది క్రీస్తు సారూప్యంలోకి మెల్లమెల్లగా వస్తారు. ఒకేసారి పూర్తిగా ఎవరు మారతారని అంత ఏమీ లేదు. ముందు వాక్యం వినాలా, రక్షణ పొందిన తర్వాత వాక్యం వినాలా, పరిపూర్ణతలోకి రావడానికి, ఇంకా దేవుడికి సమీపంగా రావడానికి కావాల్సినంత భక్తి చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, వాక్యం వింటూ, రోజు ప్రార్థన చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు గడవాల. క్రీస్తు సారూప్యంలోకి రావడానికి మెల్లమెల్లగా అపవిత్రమైన ఇంకా బలహీనతలు పోగొట్టుకుంటూ, వదిలేసుకుంటూ, జన్మతహా వచ్చిన పాపం అయితే పోయింది, కానీ చిన్న చిన్న బలహీనతలన్నీ ఉంటాయి కదా, మరి ఏం చేయాలా? అందుకే ప్రార్థన కావాలి. అర్థమైందా అండి? ఈ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ, ఈ తోట యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ యజమాని వచ్చాడంట ఫలం కోద్దామని. తీరా చూస్తే ద్రాక్ష తోట, బాయ్ నిన్నే ఇట్రా అని పిలిస్తే ఆ కాపు ఆయన వచ్చాడు, కాపు కాసి ఆయన వచ్చాడు. ఆ ద్రాక్ష తోట మాలి అంటే సంఘ కాపరి. ద్రాక్ష తోట దేనికి పోల్చబడింది? సంఘానికి పోల్చబడింది. ద్రాక్ష తోట దాన్ని కాపలా కాసే వ్యక్తిని ఎవరు? సేవకుడు. హల్లెలూయా. అర్థమైందా? ద్రాక్ష తోట దేనికి పోల్చబడింది? సంఘానికి పోల్చబడింది. ఆ ద్రాక్ష తోట మాలి ఎవరు? కాపరి, సంఘ కాపరి. ఇప్పుడు ఆ సంఘ కాపరిని పిలిచాడు, ఇట్రాను అంటే, అయ్యా చెప్పండి అయ్యా. పిలిచింది ఎవరు? ఈ తోట యజమానుడు. ఈ తోట యజమానుడు ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన వచ్చి పిలుస్తాడు. పిలిచి, ఏంటిది ఈ తోటలో ఈ అంజూరపు చెట్టు ఏంటి ఇక్కడ మధ్యలో నాటావు నువ్వు? ఇది నేను 3 ఏండ్ల నుంచి చూస్తున్నాను. అంటే ప్రతి సంవత్సరం వచ్చి చూస్తున్నాడు, ఫలం ఉందా లేదా, ఫలం ఉందా లేదా. మొదటి సంవత్సరం వచ్చాడు, సర్లే 2వ సంవత్సరం కాసుద్దిలే అన్నాడు. ఏ ఫలం రావట్లే. 2వ సంవత్సరం వచ్చాడు, సర్లే 3వ సంవత్సరం కాసుద్దిలే అనుకున్నాడు. 3 ఏళ్ళ నుంచి ఫలం లేకపోయేసరికి ఆ తోటమాలిని పిలిచి, ఆ పాస్టర్ గారిని పిలిచి, ఆ యేసయ్య ఈ మారని వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా చెప్పేది? హల్లెలూయా. 2 అర్థాలుగా వెళ్తుంది. సరే, ఈ తోటమాలిని ఆ చెట్టు గురించి అడిగాడు. ఇది ఫలించట్లేదు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడగకుండా దీన్ని నరికించాయి అన్నాడు. తోటమాలి అనబడిన పాస్టర్ గారు ఏమన్నాడంటే, బాబు యేసుబాబు, యేసయ్య, ఇదిగో ఒక్కసారికి ఈ 1 సంవత్సరం ఉండని, నేను దాని చుట్టూ ఎరువేస్తా, కందకం తవ్వి ఎరువేస్తా. ఎరువు దేవుని వాక్యానికి సాదృశ్యం. దేనికి? ఎరువు దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి సాదృశ్యం. కందకం తవ్వటం లోతైన వాక్యపు అనుభవాలకి, ఉపదేశాలకు సాదృశ్యం.
దానికి చుట్టూ తవ్వి ఎరువేసి, ఎరువు అంటే ఏంటి? వాక్యం. దాని చుట్టూ తవ్వి ఎరువేసి నీళ్లు పోస్తా. నీళ్లు పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఒక చెట్టు అనబడిన అంజూరపు చెట్టు, మారని చెట్టు, ప్రవర్తన అంతా మార్చుకొని ఈ చెట్టు పరిశుద్ధాత్మ చేత, అనుభవాల చేత తాకబడాలి, వాక్యము చేత బలాభివృద్ధి పొందాలి, లోతైన కందకంతో వెడగా చుట్టూ అది లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే స్పిరిచువల్గా ఫలించలేము. ఆత్మీయంగా ఫలించుటకు కావలసింది కేవలం నాటబడితే కాదు, ఆ దైవజనుడు కూడా ఆ చెట్టును పట్టించుకోవాలి. ఈయన చాలామంది సేవకులు, ఆన్లైన్ సేవకులు, నేను వాళ్ళని ఏమంటలేదు, కానీ ఆన్లైన్ స్క్రీనింగ్ పెడతారు. ఆన్లైన్కే స్క్రీన్ వచ్చేస్తుంది. ఏదిరా, ఏది బార్ కోడా అంటారు, క్యూఆర్ కోడా, స్పాన్సర్ చేసి అంటే టీవీలో ఎట్టంటే వెళ్ళిపోద్ది. నేను అనేది ఏంటంటే, మిమ్మల్ని పట్టించుకునే సేవకులు మీకు ప్రాముఖ్యం. హల్లెలూయా. ఎక్కడో ఉండేవాళ్ళు కాదు. ఆ చుట్టూ ఎరువు గందగంద అవటానికి ఆన్లైన్ సేవకుడు వస్తాడు నీ కాడికి. మాట్లాడరే, వస్తారా అండి? రాడు. పోనీ పిలవండి చూద్దాం. మీరు మా సంఘ విశ్వాసేనా? మీరు కార్డు ఉందా మీకు? ఏ కార్డు? చర్చి కార్డు, ఐడెంటిటీ కార్డు ఉందా? మీరు కనీసం మా చర్చికి 2-3 నెలలు వచ్చారా? అట్లయితేనే మేము మీ వద్దకు వస్తాం. మరి అది మనకి వ్యాపారం చేసేవాడే కావాలరా. యేసుప్రభు నిజంగా వాక్యం చెప్పాడు, అక్కర్లేదు ఈ బ్యాచ్కి. ఎందుకంటే వీళ్ళు దేనికోసం, వీడికి అలాంటి వాళ్ళే కావాలి, ఆడికి ఎలాంటి వాళ్ళే కావాలి. ఆడికి కేవలం క్యూఆర్ కోడ్ ఎట్ అనేవాడు కావాలి, ఆడికి. వీడికేమో ఫోన్ చేస్తే ఇంటికి వచ్చేవాళ్ళు కావాలి. అట్టెందుకు వస్తారు? కాపరి ఆ అంజూరపు చెట్టు చుట్టూ తవ్వడానికి రావాలి అక్కడికి, తోటలోకి. తోట అనబడింది దేనికి సాదృశ్యం అని చెప్పా? సంఘం. ఆ సంఘములో ఈ కాపరి ఉండాలి. వెళ్ళి యేసుప్రభుతో మాట్లాడుతాడు, అయ్యా అని ప్రార్థనలు పెడుతున్నాడు. అయ్యా ఒక్క సంవత్సరం అవకాశం అయ్యా, అయ్యా నీ దండం పెడతా, ఎప్పుడో నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని వాక్యం చెప్తానయ్యా, మార్పు చెందేలా నేను కూడా ప్రార్థన చేసుకుంటానయ్యా, బలంగా వాక్యం చెప్తానయ్యా, చుట్టూ తవ్వుతానయ్యా, లోతైన అనుభవంలో తీసుకెళ్తానయ్యా, పరిశుద్ధాత్మ అనుభవంలో తీసుకెళ్తానయ్యా అని ఒక్క సంవత్సరం అవకాశం అయ్యాయని ఈ సేవకుడు ఈ ద్రాక్ష తోటమాలి ఆ ద్రాక్ష తోట యజమానుడిని అడుగుతున్నాడు. ఆ యజమానుడేమో సరేలే ఈ ఒక్క సంవత్సరం ఉండనిస్తున్నాను, నేను మరో సంవత్సరం వస్తాను, అది ఫలించిందా సరి, లేదా ఏసై నరికై, యేసు రక్త విజయం. అంతేగా మరి. దానికోసం ఆ ఫలం లేదనుకో, ఆ ప్లేస్ ఎందుకు వేస్ట్ అయిపోవటం? అసలు దేవుని మనసు సరిగ్గా విశ్వాసాలకు అర్థమైతే ఎప్పుడు చచ్చిపోయినాడు. హల్లెలూయా. నిజం, బోధించే వాళ్ళని సరిగ్గా బోధించాలా, దేవుని స్తోత్రం ఉన్నదే బోధించాలా, కల్పితం కాదు. ఈ వాక్యంలో ఆ స్థలము దానికోసం ఎందుకు వేస్ట్ అయిపోవాలా? దాన్ని పీకాయి, అక్కడ ద్రాక్ష చెట్టు నాటు, అది ఫలం వస్తుంది అంటాడు. హల్లెలూయా. అంటే మార్పు చెందని వాళ్ళ కోసం దేవుడు ఏమన్నాడు? కొంతకాలం చూసి 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 ఓడబీగేస్తాడు ఆయన. హల్లెలూయా. మార్పు చెందండి. ఆమేన్. ఏందంటే ఏం పాస్టర్ అండి నువ్వు అంటారా? ఆయన ఎగ్జాక్ట్గా ఏం చెప్పాడో అదే ఉపమానం నేను మీకు చెప్తున్నాను. నేను ఏదైనా తప్పు చెబితే ఆయన నన్ను శిక్షించునుగాక. ఏదైనా ధైర్యంగా చెప్తున్నా నేను ఆ మాట. హల్లెలూయా. యెహోవా సన్నిధిలో రోషము కలిగి ఆత్మ సంబంధమైన అభిషేకముతో మీకు చెప్పుచున్న మాట ఇది. అంత లోతైన విషయాలండి ఇవన్నీ. అరే కందకంద అవుతానంటే తవ్వించుకోవే, ఏం పిచ్చి మనుషులు. హల్లెలూయా. చాలా సంఘాల్లో అంటే లోతైన అనుభవాలకు పైపైన 4 మాటలు చెప్పేసి, పైపైన ఉపదేశాలు, పైపైన మాటలు, పైపైన వాక్యాలు చెప్పేసి క్లోజ్ చేసేస్తారు, అయిపోయింది. అక్కడికి తండాలకు వెళ్తారు. హల్లెలూయా. ఉపదేశం చెప్పి కంద మీద దగ్గర ఉంటారా? అదే భయం. కుప్పలు తెప్పలుగా అందరూ వస్తారు. రాకడ వచ్చిందాక అందరూ వస్తారు. రాకడ వచ్చాక తేలిపోద్ది దేవారం. మీకు అర్థమయ్యేట్లు కొంచెం చెప్తానండి. మినపగుళ్ళు ఉన్నాయా, పెసరపప్పు ఉందా, దాన్ని తీసుకెళ్ళి నువ్వు సట్లో నీళ్ళు సగానికి పైన పోసి 1 కిలో పెసరపప్పు అందులో అర్థమయ్యలేని అన్నీ పైకి వచ్చేస్తాయి, పరిగ్రాని అన్నీ పైకి వచ్చేస్తాయి. ఏం చేస్తారు దేవుడు? దాన్ని చెత్త అంతా తీసి ఒకటి పడేసి ఒరిజినల్ తీసుకుంటాడు. హల్లెలూయా.
మరి నీకే ఒరిజినల్ అవసరమైతే మరి ఆయనకో. చెత్త మొత్తం ఎప్పుడు తేలుద్దండి బాబా? రాకడ తినవండి. హల్లెలూయా. రాకడ రావాలండి. రాకడ వస్తే చరణ్ పాస్టర్ గారు ఎవరో, నువ్వెవరో తేలిపోద్ది యేసు రక్త విజయం. రావాలి, అసలు రాకడ తొందరగా రావాలని కోరుకుంటున్నాను నేనైతే. అసలు తండ్రి, ఈ లోకంలో ఉన్న అకృత్యాలు చూడలేక చచ్చిపోతున్నాం ప్రభా. ఈ కాలదాకా మమ్మల్ని అసలు ఎందుకు ఉంచావయ్యా? బాబా, అపవిత్రత భయంకరం, చెప్పనసక్యంగానంత అపవిత్రత ఉందండి ఈ లోకంలో. పరిశుద్ధంగా బ్రతికేవాడికి ఈ లోకం చిచిచి అనిపిస్తుందండి బాబు. మీరంతా వినండి, కందకం తవ్వించుకోమంటే తవ్వాలా. హల్లెలూయా. అయ్యా, మమ్మల్ని లోతైన అనుభవంలోకి ఇంకా నడిపిస్తారండి అని అడిగే విశ్వాసం లేరండి అసలు ఇవాళ. ఎంతసేపు చెబుతాడు అయ్యగారు కూసో. అరే నీకెందుకు వస్తుంది రా దీవెన? నువ్వు చర్చికి వచ్చావంటే ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటావు. నీ బ్రెయిన్కి ఇది సెట్ అవ్వదు అసలు. చర్చికి వచ్చిన ఇంకా నాకు వాక్యం కావాలి, ఇంకా కావాలి అనుకునేవాడిని దీవిస్తాడు, కానీ ఎప్పుడైపోద్ది వాక్యం? వాళ్ళకి దీవెలు రావు, కన్ఫర్మ్ అది. లోతైన అనుభవాల్లోకి తవ్వుచు ఉండగా త్రవ్యమని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ లోతైన అనుభవాలు తీసుకెళ్ళి త్రవ్వండి అయ్యా, నేను లోపలికి వెళ్ళా, లోతైన అనుభవాలకి వెళ్ళాలి, మార్పు రావాలయ్యా. ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు అంజూరపు చెట్టుగా ఉన్నావేమో, మారు, ద్రాక్షవల్లిగా మారు. పోని అంజూరపు చెట్టుకైనా దాని ఫలమైన దానికి రాని. హల్లెలూయా. అంజూరపు చెట్టున ద్రాక్షకాయలు కాయవు కదా, అంజూరపు చెట్టున అంజూరపు కాయలే కాస్తాయి. మరి అదన్న ఫలం ఫలించు. దేవుడు అదే అడుగుతున్నాడు. నువ్వు చర్చికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, నీలో ఆత్మ ఫలములేవి? అవి కాస్తున్నాయా, అవి వస్తున్నాయా అని అడిగితే మమ్మల్ని రేపు అడుగుతాడు లెక్క. నీకు అప్పగించా కొండపల్లి సంఘాన్ని, నువ్వు ఎంతవరకు నడిపించే వెళ్ళని అడుగుతాడు దేవుడు నన్ను. మన ఇష్టం కాదండి సంఘ పరిచయం స్థాపించడం, తీసేయటం ఆయన చిత్తం అది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పో. కాబట్టి వినండి ఈ మాట. లెక్క ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు? దైవజనుడా, ఆ చెట్టుని వచ్చే సంవత్సరం వస్తాను, అది ఫలించిందా సరే, లేకపోతే నరికాయి. ఇందాక అక్కడేం చూసాం? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఫలించిందా ఉంచు, ఫలించకపోతే నరికాయి. యోహాను సువార్త 15లో ఏం చూసాం? ఫలించినా సరే, లేకపోతే పనికిరాని ఫలించిన ప్రతి తీగ తీసేసి అగ్నిగుండంలో వేసేయి అంటున్నాడు. ఆయన ఆలోచన క్రమం చూడండి ఒకసారి. యేసు ప్రభు ఎంత ప్రేమాస్వరూపో తన మనసులో ఉన్నది తెలియజేసాడు. అది కూడా అర్థం చేసుకోవాలి మనం ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడని. కనుక ప్రియులైన దేవుని బిడ్డలారా, దాని చుట్టూ తవ్వేరు అంటే వాక్యం వేసి మంచిగా శ్రద్ధ తీసుకొని నీళ్ళు అనబడిన పరిశుద్ధాత్మను ఆ చెట్టు చుట్టూ పోసి, చెట్టు అన్నట్టే ఆ వ్యక్తి చుట్టూ అభిషేకంతో అతన్ని పరిశుద్ధాత్మతో నింపి అనుభవాల్లోకి నడిపించి ఉపదేశాన్ని బలంగా బోధించి క్రీస్తునందు స్థిరపరిచితే అప్పుడు ఒక ఆత్మీయ ఫలం, ఆత్మీయ జీవితం ఇతనిలోంచి బయలుదేరుతుంది. ఆ అంజూరపు చెట్టుకు కూడా అంతే. చుట్టూ కందకం దొవ్వి నీళ్లు పోసి ఎరువేసి దాని మీద కేర్ తీసుకున్న సేవకుడు ఖచ్చితంగా ఫలం చూస్తాడు. ఆ చెట్టుకు యేసు ప్రభు రావడంతో ఆ చెట్టు ఫలించి ఉండటం చూస్తాడు. సార్, బలా మంచి నమ్మకమైన దాసుడా, నేను మిక్కిలి కొద్దిగలో నీకు నువ్వు నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద ఉంచుతానంటాడు. ఎందుకంటే ఈ చెట్టు ఫలించేలాగా కష్టపడ్డాడు గనక. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఫలిద్దామా, నరికివేయబడతామా? రేపటి మన విశ్వాస జీవితానికి పొందబోయే ప్రతిఫలం అది మంచి ఫలములై ఉండాలి. అక్కడ మనం వెళ్ళిన తర్వాత ప్రభు దగ్గర మంచి ఫలములు మనం పూజించి, మంచి ఫలములు మనం ఫలించి దేవునితో పాటు ఉండాలి. మనం అలాంటి భక్తి మనం చేయాలి. మనం మంచి ఫలములు ఫలించుదుముగాక. మన ఆత్మీయ ఫలములను బట్టే మన ఆశీర్వాదం అనేది ఉంటుంది. నువ్వు ఆత్మీయంగా ఎదిగితే భౌతికంగా కూడా దీవించబడతావు. ఆత్మీయ స్థాయిని బట్టి, స్పిరిచువల్ భక్తి జీవితాన్ని బట్టి నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతకీ అది ఫలించిందా? మంచిదే. ఫలించకపోతే నరికివేయు. ఇప్పుడు అందుకే మన జీవితంలో కూడా మనం ఆలోచించాల్సింది, మనం ఫలిస్తున్నామా లేదా?
ఆత్మ సంబంధమైన మంచి ఫలము మనము ఫలించాలి. ప్రభు కోరుకునేది అదే. మనం ఆయనతో అంటుకట్టబడ్డాం కాబట్టి మంచి ఫలములే మనము ఫలించాలి. ఆ మంచి ఫలములు ఏవనగా మరొక్కసారి చెప్తున్నా: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సహనము, భక్తి, ప్రేమ. ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రాణాత్మ దేహములతో నీ సన్నిధిలో లొంగిపోతుండగా అల్పదాసుని కరుణించారు, కృప చూపించారు, మమ్మల్ని కటాక్షించారు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి స్తోత్రాలు. మేము ఆత్మీయంగా సరిగ్గా మంచిగా నీతో అంటుకట్టబడి ఫలించాలి, అందులో మేము నిలవాలని మీరు కోరుకున్నారు. వచ్చిన సంఘాన్ని, బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటూ, అలాగే వీరు నాయన మరి ఈరోజు రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని కూడా దీవించండి. వీరు చేస్తున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, పాడి పంటలను అన్నిటినీ దీవించండి. ప్రతి శ్రేష్టమైన ఫలము వీరికి దయచేయండి. వీరి కష్టాలు, సుఖాలు అన్నిటిలో మీరు తోడై ఉండి నడిపించండి. వీరికి కలిగి ఉన్న శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ విడుదల కలుగు చేయండి, తొలగించండి. నీ శాంతి, నీ సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, ఆశీర్వాదము నీ బిడ్డలందరికీ అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. భూమి ఆకాశములు కలుగు చేసిన యెహోవా తండ్రి ప్రేమయు, మన రక్షకుడైన యేసయ్య మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుడి సహాయం, సహవాసం, ఆదరణ, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సంఘానికి తోడై ఉండునుగాక. ఆమేన్. షలోమ్. గాడ్ బ్లెస్ యు.